అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై రెసిపీ అండి. చాలా బాగుంటుంది. అలాగే షుగర్ వచ్చిన వాళ్ళు కానీ కాకరకాయ చేదు అని ఇష్టపడకుండా ఉండేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇష్టంగా తినేలా చేసే ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ అనేది ట్రై చేయండి. వెల్లుల్లి కారం వేసి చేశాను. కాకరకాయ తీసుకోవాలి. చిన్న కాకరకాయలు కాకుండా పెద్ద కాకరకాయలు ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 2 ఇంచుల వరకు చింతపండును వేసుకోవాలి. చింతపండులో పెంకులు అవి లేకుండా, పీస్ లేకుండా చూసుకొని తీసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి క్రిస్పీగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కారం వేసుకోవడం వల్ల కాకరకాయ అనేది చేదు బాగుంటుంది. చేదు లేకుండా చాలా టేస్టీగా ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్గా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పసుపు, ఉప్పు, కాకరకాయ ముక్కలను మనం చేత్తో జస్ట్ ఇలా పిండుకుంటూ కడాయిలో వేసేసుకోవాలి. ఈ పిండినప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా కూడా పక్కకు వచ్చేస్తుంది. చూసారు ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ముందుగా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఉంచి తర్వాత మూత పెట్టి చిన్న మంట పెట్టేసుకోవాలి. 7-8 నిమిషాలకు ఇట్లా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. ఎక్కడన్నా మీకు పీస్ ఫ్రై అవ్వలేదు అనిపిస్తే కొంచెం టర్న్ చేసుకుంటూ ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఒకేలాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాల్సిన పని లేదండి, క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. చూసారుగా కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒకేలాగా ఫ్రై అవ్వాలి. టర్న్ చేసుకుంటూ మీకు ఇంకెక్కడన్నా ఫ్రై అవ్వలేదు అనిపిస్తే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము మసాలా ఈ వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. తాలింపు దినుసులన్నీ వేసుకున్నాం కదా, పప్పులు ఇవన్నీ చల్లారినవి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు, 1.5 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే జస్ట్ కొంచెం అంతా ఇంగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కాకరకాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది. చూడండి కలర్ చేంజ్ అయింది. మొత్తం అన్నీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కారం వేసుకోవడం వలన కాకరకాయలో చేదుపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. కాకరకాయ చేదు బాబోయ్ అని తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. ఇలానే అడుగుతారు. వేడివేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకొని కొంచెం నెయ్యి చొక్కు వేసుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఫ్రై చేసిన రోజు వేడివేడి అన్నం వేసి టిఫిన్స్ పెట్టకుండా అన్నంలో ఇలా కర్రీ వేసేసి పెట్టి చూడండి, చక్కగా తింటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తింటారు. షుగర్ పేషెంట్స్కు చాలా మంచిది కదా కాకరకాయ. ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీస్తే చూడండి దగ్గరికి అయ్యింది ఫ్రై అంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రైని మనము సర్వ్ చేసేసుకుందాం. తరచూ కాకరకాయని మనం ఇలా తింటూ ఉన్నామనుకోండి, పులుసు కానీ ఫ్రై కానీ ఏదో రూపేనా మనం తీసుకుంటూ ఉంటే షుగర్ అనేది రాదు. అట్లానే వచ్చిన వాళ్ళకు కూడా లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇన్సులిన్కి వెళ్లకుండా. చూసారుగా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇంట్లో తీసుకొని సర్వ్ చేసేసాను. రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. భయపడకుండా, చేదు లేకుండా హాయిగా ఇష్టంగా తినాలి అంటే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి.